కాదు అన్ని వర్గాలు పార్టీల పరంగా ఈ పిలుపును ఇచ్చినాయి కాబట్టి ఇలా 100% అన్ని వర్గాల పేరు నిజమే కదా. తెలంగాణలో బీసీలకు ఇన్నాళ్ళుగా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉందనే ఫీలింగ్ బలంగా ఉంది. సార్, ఈ బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుందన్న ఒక చర్చ కూడా అన్ని పార్టీల మద్దతు ఇచ్చినాయి, అన్ని సంఘాల మద్దతు ఇచ్చినాయి. ఇది ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి వ్యతిరేకం అనే దానికంటే కూడా మా ఓట్లతో మా ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. డ్రామా కంపెనీ నడవవిగా ఇవాళ అన్ని పార్టీలు కూడా 85% అణగారిన వర్గాలకు తెలంగాణ నిలయమని చెప్తుంది కాబట్టి ఇప్పటికే అనేక రకాల సామాజిక ఉద్యమాలకు నిలవు తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణలో మా ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయదు కాబట్టి ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసి ఇలా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో తమిళనాడులో ఎట్లయితే ప్రాపర్ స్టాటిస్టిక్స్ సేకరించి ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ఇవాళ సుప్రీంకోర్టు కన్విన్స్ చేయగలిగి 9th షెడ్యూల్లో పెట్టుకోగలిగినరో అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా పెట్టుకోవాల్సిన అక్కర ఉన్నది. దేశం మొత్తంలో మీకు తెలుసు రిజర్వేషన్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబల్స్కి 90% రిజర్వేషన్ ఉంటుంది, 80% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు ఇలా 50% మించి కూడా అమలవుతున్నాయి. ఇక్కడ కూడా తమిళనాడు తరహాలో తెలంగాణ అణగారిన వర్గాల ప్రజలకు అవునా కాదా లెక్కలు తీసి అమలు చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద నేను భావిస్తా ఉన్నాను. రెండవది ఇలా రోజుకి బీసీల ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. ఇలా ఈ డబ్బు ప్రపంచంలో ఇవాళ ప్రలోభాల ప్రపంచంలో ఇవాళ ఆ వర్గాల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఆ వర్గాలు వెనుకబడే ప్రమాదం ఉంది. అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఇవాళ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఇంత చేసినప్పటికి కూడా ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ కాలేదు. ఇలా ఆవేదన దుఃఖం బీసీ ప్రజలలో ఉంది. వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి డ్రామాలు ఆడకుండా డ్రామా కంపెనీలకు నడపకుండా నిక్కచ్చిగా చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళ బీసీ ప్రజలు కోరుతుందో అది అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయో అది ఆచరణలో అమలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మీదనే ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. బీజేపీ సహకరించట్లేదు, అందుకే రావట్లేదు అనే దాన్ని ఇట్లాంటి అందుకని నేను అంటున్నా